రామ్ చరణ్ నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. మనసంతా కూడా గర్వంతోని అదేవిధంగా ఆనందంతో ఉప్పొంగుతుంది అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు తన తనయుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. అరుదైన ఫోటోని కూడా షేర్ చేశారు. రామ్ చరణ్ గారు చిన్నప్పుడు ఆయనతో పాటు తీసినటువంటి ఫోటో, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రామ్ చరణ్ గారితో తీసినటువంటి ఫోటో రెండింటినీ కూడా షేర్ చేస్తూ చాలా గొప్పగా రాశారనమాట. సో ఇప్పటి వరకు మనం ఒక సామెత కూడా వింటూ ఉంటాం, పుత్రుడు జనించినప్పుడు పుత్రోత్సాహం కాదు, ఆ పుత్రుడు మంచి ప్రయోజకుడు అయినప్పుడు అసలైన పుత్రోత్సాహం కొనసాగుతుంది, ఫీల్ అవుతారు అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో అది మనకు కళ్ళ ముందు కనిపించినట్టు వీళ్ళిద్దరు రూపంలో కనిపిస్తుంది. సో ఇన్ని రోజుల పాటు రామ్ చరణ్ గారిని తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే తండ్రికి మించిన తనయుడు అని చెప్పేసి రామ్ చరణ్ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. సో మరి మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఒక సాధారణ మనిషిగా మధ్యతరగతి కుటుంబం నుంచి అడుగుపెట్టి ఎన్నో విజయాలు చూశారు. కానీ ఆ విజయాల వెనకాల అసలు ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు, ఎన్ని కష్టాలు చూశారు, ఎంతమంది ఎన్ని విధాలుగా అడ్డొచ్చినా కూడా ఆయన పట్టుదల కృషితోని ఇంత స్థాయికి వచ్చారు. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఒక బాస్ లాగా చిరంజీవి గారిని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తికి ఆయన సినిమా రంగ పరంగానే కాకుండా సమాజంలో సేవా కార్యక్రమాలతోని కూడా బ్లడ్ బ్యాంక్ అని చెప్పేసి ఐ బ్యాంక్ దగ్గర నుంచి ఆక్సిజన్ బ్యాంక్ వరకు ప్రతి ఒక్కటి కూడా ఎన్నో లక్షల మందికి ప్రాణదానం చేసినటువంటి గొప్ప వ్యక్తిగా కూడా చిరంజీవి గారికి ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళ ఆయుష్ కలగాలని చెప్పేసి ప్రజలు చాలా మంది కూడా కోరుకుంటూ ఉంటారు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి కొడుకుగా పుట్టడమే అదృష్టం అని చెప్పేసి చాలామంది భావించారు. అయితే ఇప్పుడు తండ్రికి మించిన తనయుడిలాగా సినిమాల పరంగా కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాల పరంగా కావచ్చు, చిరంజీవి గారి కన్నా కూడా గొప్ప స్థాయికి రామ్ చరణ్ గారు ఎదుగుతూ ఉన్నారు. గ్లోబల్ వైడ్లో కూడా ఆయనకు గ్లోబల్ స్టార్ అని చెప్పేసి పేరు కూడా వచ్చింది. చిరుతనయుడిగా అంటే చిరుత సినిమాతోని అడుగుపెట్టి మగధీర సినిమాతోని రికార్డులు తిరగరాసి త్రిబుల్ సినిమాతోని గ్లోబల్ స్టార్గా కూడా ఎదిగారు. సో అంత గొప్ప స్థాయికి ఇప్పుడు రాబోతున్నటువంటి పెద్ద సినిమా నుంచి కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా టీజర్ అనేది వదిలారు. సో అందులో అద్భుతమైనటువంటి పర్సనాలిటీ, ఒక పైల్వాన్ లాగా కనిపిస్తూ ఉన్నారు. సో చాలా గొప్పగా ఆదరణ లభిస్తూ ఉంది. అయితే రామ్ చరణ్ గారి గురించి చిరంజీవి గారు అంత గొప్పగా మాట్లాడడం, సో ఒక మనిషి అంటే తన కొడుకు పుట్టినప్పుడు చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు కొడుకు పుట్టినప్పుడు. కాకపోతే తను ప్రయోజకుడు అయినప్పుడు, జనాలు తన గురించి గొప్పగా మాట్లాడుతున్నప్పుడు ఆ తండ్రికి అసలైన సంతోషం కలుగుతుంది. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నేను చాలా చాలా గొప్పగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఇదే విధంగా ఇంకా విజయాలు సాధించాలి. నేను చూస్తున్నప్పుడు నాకు రోజు రోజుకి ఇంకా ప్రేమ కానీ అనురాగం కానీ, ముఖ్యంగా నేను చూసినటువంటి ఆ ఒక గర్వం అనేది నాకు పెరిగిపోతుంది అని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడారు. సో ప్రజెంట్ ఆ పోస్ట్ అనేది చాలా వైరల్ అవుతూ ఉంది.